ఒకప్పుడు చిదంబర క్షేత్రంలో యచ్చదత్తనుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని కుమారుడు విచారశర్మ వేదం నేర్చుకున్నాడు. వేదాన్ని సుస్వరంతోటి చదివేవాడు. గోవులు దేవతలు అని నమ్మిన పిల్లవాడు. ఒకరోజు ఆవులను కాసే ఒక ఆయన ఆవును కొడుతూ తీసుకుని వస్తున్నాడు. అది చూసిన ఈ పిల్లవాడి మనసు బాధపడింది. రేపటి నుంచి నేనే ఈ ఆవులను కాస్తాను. నీవు ఈ ఆవులను కొట్టవద్దు, తీసుకుని వెళ్ళవద్దు అని చెప్పాడు. బ్రాహ్మణుడు బ్రహ్మచారి, వేదం చదువుకున్నవాడు. ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు. ఈ పిల్లవాడు వేదమంత్రాలను చదువుకుంటూ వాటిని స్పృశిస్తూ జాగ్రత్తగా కాపాడుతూ ఉండేవాడు. వేదంలో కొన్ని పన్నాలకు కొన్ని శక్తులు ఉంటాయి. ఆవుల్ని రక్షించటానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు. ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్లు తాగడానికి తెచ్చుకునే కుండలో పాలు విడిచి పెట్టేస్తూ ఉండేవి. రోజు ఇచ్చే పాల కన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి. ఆ పిల్లవాడు ఆవులు ఎలాగో పాలు విడిచిపెడుతున్నాయి కదా, ఊరికనే కూర్చోవటం ఎందుకు అని ఈ ఆవులు విడిచిపెట్టిన పాలుతోటి శివుడికి అభిషేకం చేయదలిచాడు. రుద్రాన్ని చదివితే పాపాలు పటాపంచలవుతాయి. ఇసుకతోటి శివలింగాన్ని చేసి రుద్రాన్ని చదువుతూ ఆ పాలతోటి అభిషేకం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు అటు నుంచి ఒక వెర్రివాడు వెళ్తున్నాడు. అయ్యో, ఈ పిల్లవాడు ఈ పాలన్నిటినీ ఇసుకలో పోసేస్తూ ఉన్నాడు, ఆవులు ఎన్ని పాలిస్తాయో కదా అంటూ వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి ఈ విషయాన్ని చెప్పాడు. యచ్చదత్తునికి కోపం వచ్చింది. రేపు చూస్తాను అని కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి చెట్టెక్కి కూర్చున్నాడు. క్రూర మృగాల భయంతో ఒక గొడ్డలిని కూడా తెచ్చుకున్నాడు. కొంతసేపు అయ్యింది. కొడుకు ఆవులను తీసుకుని వచ్చి అక్కడ విడిచిపెట్టాడు. ఈ పిల్లవాడు సైకతలింగాన్ని తయారు చేశాడు. ఆవులు విడిచిపెట్టిన పాలతోటి రుద్రాన్ని చదువుతూ అభిషేకం చేస్తూ ఉన్నాడు. మనస్సు ఈశ్వరుని యందు లయం చేసి పరవశించిపోతూ అభిషేకం చేస్తున్నాడు. వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడు అని దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరిగెత్తుకుంటూ వచ్చాడు. పెద్ద పెద్ద కేకలు వేస్తూ పిల్లవాడి భుజాల మీద కొట్టాడు. అయినా కూడా ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి లేదు. అభిషేకం చేస్తూనే ఉన్నాడు. కోపం వచ్చిన తండ్రి తన కాలితోటి అక్కడ సైకత లింగాన్ని తన్నాడు. అది చిన్న భిన్నమైంది. అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి వచ్చింది.